కు నమస్కారం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా సమస్యలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పలేక ఇవాళ అధికార పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఇవాళ ఇష్యూను డైవర్ట్ చేసే కార్యక్రమాలను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూస్తలేరు అనుకుంటుందట. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది. వీళ్ళు అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మేము ప్రజల లోపల వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి ఆరోపణలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలన్నీ ప్రజలు ఎవరు వింటలేరు, ప్రజలు చర్చించుకుంటలేరు అనే పద్ధతితో చర్చించుకోవద్దంటే ఇవాళ డైవర్షన్ చేయాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేస్తూ ఆ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనాయకుడు పెద్దలు హరీష్ రావు గారి మీద ఇవాళ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇవాళ సిట్ నోటీసు నిన్న నైట్ 9 గంటలకు ఇచ్చి ఇవాళ 11 గంటలకి ఇవాళ విచారణకు రమ్మన్నారంటే మీరు ఎంత భయపడుతున్నారనే విషయాన్ని ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ దేశంలో ఏ దర్యాప్తు సంస్థలైనా, సిబిఐ అయినా, ఈడీ అయినా, మరే సంస్థలైనా కూడా కనీసం కమిషన్లు వేసి ప్రత్యేకంగా కోర్టు ద్వారా కమిషన్లు వేసినా కూడా కనీసం 4-5 రోజులు టైం ఇస్తారు. కానీ కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వకుండా ఇవాళ సిట్టు విచారణకు ఇవాళ హరీష్ రావు గారిని కానీ మీరు పిలిచిరంటేనే మీరు ఎంత భయపడుతున్నారో బీఆర్ఎస్ పార్టీ అంటే అనే విషయం ఇలా ప్రజలకు ఇవాళ అర్థమవుతా ఉంది. హరీష్ రావు గారు ఇవాళ నైని కోల్ బ్లాక్ కుంభకోణాన్ని ఇవాళ బయట పెట్టిండు. దానికి సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వం దగ్గర ఉండదా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో మా కేటీఆర్ గారు అమృత స్కామ్లో కుంభకోణం జరిగిందని చెప్పి డిమాండ్ చేస్తే దాని మీద ఇంతవరకు కూడా మీరు సిట్టు ఏర్పడేసే దమ్ము మీకుందా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న మొన్న కేజీబీబీలో స్కూళ్ళ లోపల బంకర్ బెడ్ల ఏర్పాటు కోసం 1,200 రూపాయలకు అయ్యే ఒక బంకర్ బెడ్కు 30,000 రూపాయలకు 12,000 రూపాయలకు అయ్యే ఒక బంకర్ బెడ్ నిర్మాణానికి ఇవాళ 30,000 రూపాయలకు ఒక టెండర్ తయారు చేసి మీకు సంబంధించిన వ్యక్తులకు వచ్చే విధంగా చేసుకొని ఇవాళ అలా 100 కోట్ల స్కామ్కి ఇవాళ మీరు పాల్పడరు. దాని మీద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యాశాఖ కమిషనరేట్ ముందు మేము ధర్నా చేసినాం. దాని మీద విచారణ చేసే దమ్ము ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఒక దిక్కు స్కామ్లు చేసుకుంటా పోతుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించుకుంటా పోతా అంటే మేము డైవర్షన్ చేసుకుంటాం, ప్రజలు ఎవరు వింటలేరని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని తప్పులు వేసినా నిరంతరం మా బీఆర్ఎస్ పార్టీ సైనికులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజల లోపల చర్చ పెడుతూనే ఉంటాం. మీ అవినీతిని అడ్డుకట్ట వేయడానికి నిరంతరం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు డైవర్షన్ చేసినంత మాత్రాన మీరు చేసే తప్పులు ఒప్పు కావనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇవాళ గుర్తుంచుకోవాలి. మీ శాఖలోనే కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. దాని గురించి సిట్ విచారణ చేసే దమ్ము ఇవాళ మీకున్నదా? ఇవాళ మేము ఆరోపిస్తున్నాం 100 కోట్ల కుంభకోణం కేజీబీపీలో జరిగిందని చెప్పి ఇవాళ మేము అంటున్నాం. దాని మీద సిట్ విచారణ జరిపించుకునే దమ్ము మీకుందా అని చెప్పి ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడున్నాడు బండి సంజయ్ గారు? గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సార్లు ఆనాడు మా ప్రభుత్వం మీద మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఇన్ని కుంభకోణాలు జరుగుతూ ఉంటే బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడలేదని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. సిబిఐ విచారణ జరిపించే దమ్ము ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదా? ఇన్ని మైనింగ్ కుంభకోణం ఇవాళ బొగ్గు గనుల శాఖ మంత్రి ఇవాళ